నమస్కారం స్నేహితులారా, ఇన్నర్ సెల్ఫ్ ఆల్కమీకి స్వాగతం. ఈరోజు నేను మీతో పంచుకోబోయే కథ చాలా అద్భుతమైనది, కొంచెం నవ్వు తెప్పించేది కూడా. కానీ దీనిలో ఒక చాలా శక్తివంతమైన పాఠం దాగి ఉంది. కాబట్టి చివరి వరకు చూడండి. ఈ కథ సీత అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన. సీత ఒక పాఠశాల విద్యార్థిని. సంవత్సరం 2020. ఆమె NIFT పరీక్షకు సిద్ధమవుతోంది. NIFT ఢిల్లీలో చేరడం ఆమె జీవిత కల. ఆ కల సాధించడానికి రాత్రింబవళ్లు కష్టపడుతోంది. ఆ సమయంలో ఆమె టీచర్ ఒక డాక్యుమెంటరీ పంపించారు, మేనిఫెస్టేషన్ గురించిన వీడియో. సీత చూసింది. ఒక్క క్షణం ఆగి చూస్తే ఆమె మనసంతా వెలిగిపోయింది. ఆమె మనసులో అనిపించింది, అరే ఇదేమిటి, ఇంత శక్తివంతమైన విషయం నాకిప్పటివరకు తెలియలేదేమిటి, నా జీవితం మొత్తం మారిపోతుంది. ఆ రోజు నుండి సీత పూర్తిగా మేనిఫెస్టేషన్లో మునిగిపోయింది. ప్రతి రాత్రి డైరీ రాసేది. తాను ఇప్పటికే NIFT ఢిల్లీ విద్యార్థిని అయినట్టు రాసేది. క్యాంపస్ టూర్ వీడియోలు చూసేది. తాను అక్కడ నడుస్తున్నట్టు ఊహించుకునేది. విజన్ బోర్డు తయారు చేసింది. NIFT ఢిల్లీ క్యాంపస్ ఫోటోలు అందులో అంటించింది. దాన్ని చదువుకునే టేబుల్ ముందు పెట్టింది. రోజు చూస్తూ విజువలైజ్ చేసుకునేది. మనసులో అనుకుంది, NIFT ఢిల్లీలో చేరాక ఈ సక్సెస్ స్టోరీ అందరితో పంచుకుంటాను. పరీక్ష రోజొచ్చింది. పరీక్ష బాగా రాసింది. నమ్మకంగా ఉంది. యూనివర్స్, మనం చేశాం అని మనసులో చెప్పుకుంది. రిజల్ట్ రానే వచ్చాయి. ర్యాంక్ వచ్చింది. కానీ NIFT ఢిల్లీలో ఆమె కోరుకున్న కోర్స్కి సరిపోలేదు. సీత ముందు ఒక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ క్యాంపస్ కంటే ఆమె కోరుకున్న కోర్స్ ముఖ్యమైనది. అందుకే NIFT బెంగళూరులో చేరింది. అది ఆమె ప్లాన్ చేసుకున్నట్టు జరగలేదు. కానీ ఆమె యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళింది. అద్భుతం జరిగింది. ఒక సంవత్సరం గడిచింది. ఒకరోజు సీత అమ్మ ఆమె గదిని శుభ్రం చేస్తూ పాత విజన్ బోర్డ్ కనుగొంది. ఫోటో తీసి సీతకు పంపించింది. ఇది ఇంకా కావాలా అని అడిగింది. సీత ఆ ఫోటో చూసింది. ఒక్క క్షణం స్తంభించిపోయింది. ఆమె విజన్ బోర్డులో ఉన్న ఫోటోలు NIFT ఢిల్లీవి కాదు, అవి NIFT బెంగళూరువి. ఆమె ఇప్పుడు చదువుతున్న అదే క్యాంపస్. కానీ అంతటితో ఆగలేదు. ఆ విజన్ బోర్డులో ఒక హాస్టల్ రూమ్ ఫోటో ఉంది. ఆమె ఇప్పుడు నివసిస్తున్న రూమ్ అదే, సరిగ్గా అదే గది. సీత అక్కడ కూర్చుని ఒక్క మాట అనుకుంది, ఇది ఎలా సాధ్యం? అసలేం జరిగిందంటే, సీత విజన్ బోర్డ్ తయారు చేసేటప్పుడు ప్రింటర్ షాప్లో ఉంది. చాలా తొందరగా ఉంది. పరిగెత్తుతూ ఇమేజెస్ డౌన్లోడ్ చేసింది. తొందరలో తప్పు క్యాంపస్ ఫోటోలు డౌన్లోడ్ చేసింది. NIFT ఢిల్లీ అనుకుని NIFT బెంగళూరు ఫోటోలు తీసుకుంది. విజన్ బోర్డులో తప్పు ఫోటోలు అంటించింది. కానీ యూనివర్స్ ఆ ఫోటోలను చూసి సరిగ్గా అదే ఇచ్చింది. కథ ఇక్కడితో అవ్వలేదు. 3వ సంవత్సరంలో ఈవెంట్ కోసం NIFT ఢిల్లీకి వెళ్ళింది. అక్కడ ఎంట్రెన్స్ దగ్గర ఒక ఫోటో తీసుకుంది. ఆ ఫోటో చూసి మళ్లీ ఆగిపోయింది. ఆమె విజన్ బోర్డులో చాలా సంవత్సరాల ముందు అంటించిన ఫోటో అదే. అనుకోకుండా విజన్ బోర్డులో 2 క్యాంపస్ల ఫోటోలు వచ్చాయి. బెంగళూరులో చదువు, ఢిల్లీలో విజిట్, రెండూ నిజమయ్యాయి. సీత ఢిల్లీలో యాంపీ థియేటర్ దగ్గర ఒంటరిగా కూర్చుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది. విజువలైజేషన్ చేసేటప్పుడు వినే పాట ప్లే చేసింది. ఆ క్షణం అనుభవించింది. ఇది నేను విజువలైజ్ చేసుకున్న మొమెంట్ అని అనిపించింది. అది మాటల్లో చెప్పలేని అనుభవం. అది వాస్తవికతకు మించినట్టు అనిపించింది. అది ఎమోషనల్గా ఉంది. అది మ్యాజికల్గా ఉంది. సీత చివరిగా చెప్పింది, ఈరోజు నా ఫైనల్ ఇయర్లో ఉన్నాను. గ్రాడ్యుయేషన్ దగ్గరలో ఉంది. నేను ప్లాన్ చేసుకున్నట్టు జరగలేదని ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జరిగింది ప్లాన్ కంటే చాలా బాగుంది. ఈ కథ నేర్పే పాఠమేమిటి? స్నేహితులారా, సీత కథలో 3 శక్తివంతమైన పాఠాలు దాగి ఉన్నాయి. మొదటి పాఠం, విజన్ బోర్డులో మీరు పెట్టే ఫోటోలు చాలా శక్తివంతమైనవి. యూనివర్స్ వాటిని సరిగ్గా చదువుతుంది. కాబట్టి సరైన ఫోటోలు జాగ్రత్తగా పెట్టండి. రెండవ పాఠం, మీరు కోరుకున్నది వస్తుంది, కానీ మీరు అనుకున్న విధంగా కాకపోవచ్చు. యూనివర్స్ మీకు ఏది బాగుంటుందో అదే ఇస్తుంది. అందుకే రిజల్ట్ మీరు అనుకున్నట్టు రాకపోయినా ట్రస్ట్ చేయండి. మూడవ పాఠం, మేనిఫెస్టేషన్లో ఫీలింగ్స్ అన్నిటికంటే ముఖ్యమైనవి. సీత మంచి స్నేహితులు, మంచి చదువు, మంచి భవిష్యత్తు కోరుకుంది. అవన్నీ NIFT బెంగళూరులో దొరికాయి. మీకు సవాలు, స్నేహితులారా, మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారా? మీకు ఇలాంటి అద్భుతమైన అనుభవాలు జరిగాయా? కామెంట్లో చెప్పండి. పర్సనల్ గైడెన్స్ కోసం స్క్రీన్ మీద నంబరుంది. సీతలాగే మీరు కూడా మీ కలలను నిజం చేసుకోగలరు. యూనివర్స్ మీ వైతే ఉంది. నమ్మండి, విజువలైజ్ చేయండి, ట్రస్ట్ చేయండి. మీరు కోరుకున్నది తప్పకుండా వస్తుంది. కానీ మీరు అనుకున్న దానికంటే చాలా అందంగా వస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్లో మీ అనుభవం చెప్పండి. ఇన్నర్ సెల్ఫ్ ఆల్కమీ. నమస్కారం.